సో ఇంతసేపు మనం డిస్కస్ చేసుకుంది నిన్న మొన్న కొందరు వచ్చినప్పుడు సరదాగా మాట్లాడుకుంది ఏంటంటే నీ మనసు నాకు తెలుసు అన్న సినిమాలు ఉంటాయి కదా, ఏదో బేసిక్గా ఎవడి మనసు ఎవరికి తెలియదు. నీ మనసు నాకు తెలిసి సినిమా ఏదో ఉంటుంది కదా, రాబోయే రోజుల్లో రావచ్చు. ఓకే నువ్వెవరో నాకు తెలుసు, ప్రేమించుకుందాం అయితే కానీ నీ మైండ్కి నీవెవరో మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చేసే ప్రతి పని, నీ దగ్గర ఉన్న వస్తువులు, నీ దగ్గర ఉన్న డబ్బు, నీ జ్ఞానము, నీ అజ్ఞానము, నీ బలాలు, నీ బలహీనతలు, నీ అపోహలు, నీ కాంప్లెక్స్ మొత్తం నీ మైండ్కి తెలుసు. దేర్ ఈజ్ సంథింగ్ విచ్ నోస్ యూ. అది నీ ఒరిజినల్ పార్ట్ ఆఫ్ మైండ్. మైండ్ తను ఒకటి కాదా? కాదు, అటెట్లయితుంది. ఏది ఒకటి కాదు. ఇక్కడ ప్రకృతి నియమం ఏంది? హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్ కలిసి ఒక్కటిగా పనిచేస్తుంది. దేనికది మళ్ళీ సొంతంగా పనిచేస్తుంది. ఈ అస్తిత్వం అనే దానికి ఏంటంటే అంతా కలిపి ఒక్కటి, దేనికది ఒక్కటి. ఇక్కడ ఎగ్జాంపుల్ సమస్త భూమి మీద లెక్కలోకి తీసుకుంటే ఒక్కటి. భూమిని వేరు చేసి చెట్లు తీసుకున్నాం అనుకో, అడవంతా ఒక్కటి కనిపిస్తుంది. మళ్ళీ అడవి వేరు చేసి చూస్తే చెట్టు ఒక్కటి కనిపిస్తుంది. మనం స్టెప్ బై స్టెప్ రమ్మను ఇవ్వండి. ఎంత? అది 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 ఇక్కడ ఎండ్ చేసి మళ్ళీ తీసుకు స్టార్ట్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు అస్తిత్వం అనేది ఒక్కటిగా ఉంటూ దాంట్లో ఉన్న ప్రతి ఎంటిటీ దేనికది ఒక్కటిగా ఉంటుంది. అంటే అంతా కలిపి పూర్ణమే, దేనికది పూర్ణమే. అందుకే అస్తిత్వం అనేది అస్తిత్వముగా ఉంది. అది ఆర్గానిక్ యూనిటీ అన్నమాట, మెకానికల్ యూనిటీ కాదు. ఇప్పుడు కుటుంబం అనేది మెకానికల్ యూనిటీ. ఎవరన్నా ఒక్కరు పోతే ఆ కుటుంబం విచ్ఛిన్నమైన భావన కలుగుతుంది. ఇప్పుడు ఒక భూమి, ఆ భూమి అంతా ఒక్కటి, ఆ భూమి లోపల ఉన్న చెట్టును చూస్తే చెట్టు ఒక్కటికి కనిపిస్తుంది. అట్లా నేను ఒక లీఫ్ని చూస్తే దానికి అది ఆపరేట్ చేసుకుంటూ దాంట్లో ఏదో జరుగుతూ ఉంటుంది. వాటన్నిటి సోర్స్ ఒకటే అయినప్పటికీ దేని అందం దానికి ఉంది, దేని రూపం దానికి ఉంది, దేని ఫంక్షనాలిటీ దానికి ఉంది. లీఫ్ యొక్క ఫంక్షన్ కాయ చేయదు, అన్నీ వేరే వేరే ఉన్నాయి, అన్నీ దానివే. మళ్ళీ ఇప్పుడు మన ఆయుర్వేదంలో బెరడు ఒక దానికి పనిచేస్తుంది, ఆకు ఒక దానికి పనిచేస్తుంది, కానీ చెట్టు ఒకటే కదా. అంటే మళ్ళీ దేని క్వాలిటీ దానికి ఉంది. సో అందుకని అట్లనే మనం మానవ శరీరంలో కూడా నేనంతా ఒక్కటి, కానీ సరిగ్గా చూస్తే గుండె వేరే. ఇప్పుడు గుండె ఆపరేషన్ అంటే మరి ఆపరేషన్ అవుతుంది ఎవడికి? నాకా గుండెకా? నా గుండెకు అంటే చెప్పవలసిందే. అట్లా కన్ను వేరే. నువ్వు లోపలికి వెళ్తున్న కొద్దీ ప్రతిదీ వేరే వేరే ఉంది. అంత కలిపి పనిచేస్తుంది, లేకపోతే దేనికి అది విడిగా పనిచేస్తుంది. ఎగ్జిస్టెన్షియల్ యొక్క ఒకనొక కోర్ వాల్యూ అది. అది ఎట్లా ఉందంటే, నేను అనుకుంటే శరీరాన్ని మొత్తం కదిలిస్తాను, లేదా శరీరాన్ని మొత్తం కదిలియకుండా నా చేయిని కదిలిస్తాను. మొత్తం వద్దనుకుంటే ఇంత కదిలిస్తాను, ఇది వద్దనుకుంటే ఇంత కదిలిస్తాను, ఇది కూడా వద్దనుకుంటే ఇది కదిలిస్తాను, ఇది కూడా వద్దనుకుంటే ఇది కదిలిస్తాను, ఇది కూడా వద్దనుకుంటే ఇది కదిలిస్తాను. అట్లా నువ్వు లోపలికి వెళ్తున్న కొద్దీ ప్రతిదీ అత్యంత సజీవంగా కదులుతుంది, కానీ మొత్తానికి కనెక్ట్ అయి ఉంది. దాంతోపాటు దానికది ఒక క్వాలిటీ కలిగి ఉంది. ఎగ్జిస్టెన్స్ యొక్క ఒక చిన్న దాన్ని శక్తి అనుకో, బ్యూటీ అనుకో, రహస్యం అనుకో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అందుకే ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్తారు, కానీ భూమి తన చుట్టూ కూడా తాను తిరుగుతుంది. అట్లా తిరుగుతుంది. మనకు చిన్నప్పటి నుంచి చెప్పింది ఏంటి? ఇట్లా తిరుగుతుంది కదా, ఇటు తిరుగుతలేదు అసలు. అసలు అట్లా తిరుగుతూనే లేదు భూమి. అంటే అట్లా కనిపించింది. రాను ఏం తెలిసింది? ఇట్లా తెలిసిందనమాట. ఎగ్జాంపుల్ మనకు చిన్నప్పుడు చెప్పింది ఇది, సూర్యుని చుట్టూ భూమి తిరుగును, మళ్ళీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఇది కదా, ఇది తిరుగుతలేదు. యాక్చువల్ అట్లా లేదు. సూర్యుడు ఇక్కడ లేడు, సూర్యుడు ఈజ్ గోయింగ్. అందుకని భూమి ఇట్లా తిరుగుతుంది. ఇట్లా అంటే భూమి ఇట్లా సర్కిల్స్ వేసుకుంటూ పోతుంది. ఇట్ ఈస్ నాట్ ఇట్లా సర్కిల్ కాదు, ఇట్లా మన స్పైరల్ బైండింగ్ ఉంటుందా, భూమి అట్లా పోతుంది. ఎటు పోతుంది? ఎటు పోతలేదు. అక్కడే ఉంది, అక్కడ లేదు, తిరుగుతూ ఉంది. ఎటు పోతుందా? లేదు.
అలసిపోతుందో అలసిపోతుంది, ఎందుకు ఎంత వేగంగా తిరగాలి అంత వేగంగా తిరుగుతుంది. వాళ్ళకి తెలియదు, ఇప్పుడు చెప్తారు, ఇప్పుడున్న పుస్తకాల్లో ఉంటుంది అది అట్లా. సో అంతా ఒక సర్ట్లైన్ మెషిన్, ఇది పోతుంది. ఉదాహరణకి అమ్మ ఇట్లా ఉంది, తిరుగుతూ ఉన్నాడు ఇట్లా కొడుకు, అమ్మ ఇట్లా పోతా ఉందనుకో, అమ్మకు అనుగుణంగా వాడు కొడుకు తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ కొడుకు తన చుట్టూ కూడా దాన్ని తిరుగుతున్నాడు. తన చుట్టూ తాను తిరుగుతున్నా తన శరీరంలో ఉన్న ఏది రౌండ్ తిరుగుతలేదు, తన పనులు తాను చేసుకుంటుంది, వాటికి ఏం కళ్ళు తిరుగుతలేవు చూడు. అట్లా దేనికది అట్లా ఈ భూమి మీద ప్రతిదీ ఒక యూనిక్ ఎంటిటీగా, ఆర్గానిక్గా, ఒక స్వయంచాలితంగా పనిచేస్తుంటే ఒక్కటి మాత్రం కంప్లీట్ ఫ్రీగా ఉంది, అదే మైండ్ అనమాట. మీరు రాసిన పుస్తకంలో కాంటెక్స్ట్ ఉంది, ఈ అస్తిత్వంలో ప్రతిదీ నేచర్ యొక్క సృష్టి. ఇప్పుడు నీ శరీరం ఈ క్షణం ఇలా ఉందంటే ఇది నీకు నేచరే, నువ్వు ఇది ప్రపంచాన్ని కాదు, 100% ఎగ్జిస్టెన్స్ ఇది. ఈ భూమి మీద ఒక్కటి ఏదన్నా నీదంటూ ఉందంటే అది నీ మనసు ఒక్కటంతే. నీ మనస్సు నీ సృష్టి, తద్వారా నీ బాధలు నీవి, నీ కష్టాలు నీవే, మానసికమైనవన్నీ నీవే, నీ సృష్టి. ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే ఓన్లీ యువర్ మైండ్, యువర్ థాట్ ప్రాసెస్, యువర్ అండర్స్టాండింగ్, యువర్ మిస్అండర్స్టాండింగ్, యువర్ ఈగో, యువర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, యువర్ కాన్సెప్ట్స్, యువర్ ఫిలాసఫీస్, ఇవన్నీ నీవన్నమాట. ఈ మైండ్ ఒక్కటి ఎలా ఫామ్ అవుతుంది? నీ మైండ్ నా మైండ్ వేరే, జన్లో చెప్పిన నో మైండ్ అంటే ఏంది, ఇదంతా త్రూ మైండే ఎంక్వైరీ చేయాలి. నిన్న రాత్రి పడుకునే ముందు ఒక అమెరికా నుంచి ఒక పెద్దవాడు ఫోన్ చేసి ఏదో మాట్లాడితే చిన్న ఈ మైండ్ అనే కాంటెక్స్ట్ వచ్చిందనమాట. ఎందుకండి అసలు మనం బాధపడతాం, అది ఇదని ఏదో వచ్చింది. అప్పుడు నేను చెప్పిన చిన్న ఒక ఎగ్జాంపుల్ ఏంది, ఇప్పుడు ఏదైనా నాదనుకుంటున్నాం కాబట్టి మనకు బాధేస్తుంది, నాదనుకునే దాని మీద మనకు బాధ ఎత్తలేదు. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయికి పెళ్ళేది, నీకేం ఆనందం కాదు, ఇక్కడ ఆ అమ్మాయి మీ అమ్మాయి కాదనుకోవడం వల్ల. ఒకవేళ నో మైండ్ అంటే ఏంది, ఇక నాని పడిపోతే ఎట్లా ఉంటుందని, ఇది ఓన్లీ ఆలోచనే. అప్పుడు నేను తనకు చెప్తూ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఈ ఎగ్జాంపుల్ నేను మన టాక్స్లో అప్పుడప్పుడు చెప్తున్నా. ఆలోచన అనుకుంటే నీకు విముక్తికి ద్వారం అవుతుంది, లేకపోతే బంధానికి ద్వారం అవుతుంది. రెండింటికి ఆలోచననే మార్గం. ఎట్లా? ఇప్పుడు ఇతనికి పెన్ను ఇస్తున్నా, తీసుకో. ఇచ్చి ఏం చెప్పాను? కాదు, చెప్తున్నా. ఇప్పుడు ఆ పెన్ను నా ప్రాణంతో సమానం. ఆ పెన్నును పడేసినావు అనుకో, నన్ను చంపేసినంత ఒట్టు. ఆ పెన్ను నీ దగ్గర మంచిగా ఉంటేనే నేను బతుకుంటా, ఆ పెన్నుకి ఏమైనా నేను చచ్చిపోతా అని చెప్పాను అనుకో. ఇప్పుడు అతనికి పెన్ను ఇచ్చానా, ఆలోచన ఇచ్చానా? ఆలోచన. పెన్నుతో పాటు ఆలోచన కట్టి ఇచ్చాను. ఇట్స్ కాల్డ్ అట్రిబ్యూషన్ ఆఫ్ థాట్, దానికి అట్రిబ్యూట్ చేయబడ్డది. ఇప్పుడు అతను పెన్నుని నిజంగా సహజంగా వాడగలడా? ఎందుకు వాడలేడు? ఆలోచన కూడా ఇచ్చినా. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలనా? ఇప్పుడు హఠాత్తుగా ఎవరో వచ్చి చెప్పారు, నీకు పెన్నుకి ఏమైందో తెలుసా అంటే, ఏమైంది నాకు? ఇదేంది, నువ్వు పెన్నుని ఇయ్యలే, బంధాన్ని ఇచ్చావు అని గుర్తుపెట్టుకో. మళ్ళీ రెండోసారి మళ్ళీ పెన్ను ఇస్తున్నాను, ఇక మీదట ఇది నీదే, దానికి ఏమైనా నేను పట్టించుకోను, దాని గురించి ఈ క్షణమే నా ఆలోచన వదిలేస్తున్నా. ఇది కూడా ఆలోచనే, కానీ ఈ ఆలోచన విముక్తి ఆలోచన. ఒక యోగి చేసే ఆలోచన, ప్రతి ఆలోచన ఇలాగే ఉంటుంది. రిమెంబర్ దిస్. నేను చేసే ప్రతి ఆలోచన విముక్తి ఆలోచననే, బంధించే ఆలోచన ఒక్కటి ఉండదు. ఇప్పుడు ఏదన్నా పని చేస్తే బాగుందని ఎందుకంటే తెలుసా, బాగాలేదని బంధనంలోకి ఎంట్రీ కాను, అసలు ఎంటరే కాను. ఒక ఒపీనియన్ చెప్పి మళ్ళీ వాడొక మాటని మళ్ళీ నేను డిస్కషన్లోకి ఎంటర్ కానీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద డిస్కషన్. నాకు సాధ్యమైంది నేను చేస్తున్నా, నీకు సాధ్యమైంది నువ్వు చేసుకోపో. ఇక్కడ మనం ప్రూవ్ చేసేది ఏమీ లేదు. హార్మనీ మిస్ కాకుండా సాధ్యమైంది చేస్తూ పోవాలి. ఇక్కడ పర్ఫెక్ట్ అంటున్నది ఏది అనుకుంటున్నామో అది కంపోనెంట్స్ యొక్క అరేంజ్మెంట్స్ వల్ల ఎక్కువ మందికి నచ్చడం వల్ల పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చాలామంది నచ్చకపోతే ఫెయిల్ అయి ఉండేది, అది ఫెయిల్ అవ్వలే, పాస్ అవ్వలే, ఎక్కువ మందికి అప్పీలింగ్ అనిపించింది అంతే, అంతకుమించి ఏమీ లేదు. అంటే అంత ఎక్స్ట్రావాగెన్స్ చూడడం వల్ల ఆహా అన్నారు అంతే. ఆ ఎక్స్ట్రావాగెన్స్ పక్కకి జరిగి చూడు, కథ ఏముంది, అటువంటి కథలు బొచ్చడు వచ్చినాయి అట్లా. సో నేనేం చెప్పాలనుకుంటున్నా, ఆలోచననే మనిషిని బంధిస్తుంది, ఆలోచననే మనిషిని లిబరేట్ చేస్తుంది. అయితే మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ అది కాదు. కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏంటంటే, నీ మనసుకు తెలుసు నీవెవరో, అందుకని నీ చేత అది అన్ని లఫుట్ పనులు చేస్తూ ఉంటాయి. నీకు తెలుసా అది ఇప్పుడు నువ్వు ఏదైనా ఇల్లు కొనాలనుకుంటున్నావు, నువ్వు ఎంత అనుకున్నా సరే ఒక విల్లా కొనాలని చెప్పదు అది. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకునేది, మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎత్తుకుతున్నా, అసలు మంచి అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో మంచి ఎట్లుంటుంది,
మంచి అంటే ఒక విలా, లేకపోతే బంకింగ్హామ్ ప్యాలెస్, లేకపోతే ఇట్లా ఒక రిసార్ట్లో ఉన్నటువంటి సముద్రపు ఒడ్డున అట్లా ఉన్నది తీసుకోవాలి మంచిదంటే. కానీ నీ మైండ్కి తెలుసు నీ దగ్గర అన్ని పైసలు లేవని. ఆల్రెడీ క్యాల్కులేషన్ అయిపోయింది. నువ్వు ఎంచుతున్నావు, పెడుతున్నావు, బ్యాంకులు వేస్తున్నావు, తీస్తున్నావు, డబ్బు గురించి మాట్లాడుతున్నావు. ఎవ్రీథింగ్ యువర్ మైండ్ లీజన్స్. నువ్వు మాట్లాడే ప్రతి మాట వింటున్నది నీ మనస్సే. అందుకే ఎవరికైతే భయాలు ఉన్నాయో, ఆత్మీయనుడుతుందో, వేరే వ్యక్తి పట్ల ద్వేషం ఉందో, వాళ్ళ ఆ వ్యక్తి పేరు ఎన్నిసార్లు ఉచ్చరిస్తే అన్నిసార్లు మైండ్లో ఫామ్ అవుతూ ఉంటుంది వాళ్ళ గురించి భావన. అందుకే ఏది నువ్వు వదిలేయాలనుకుంటున్నావు ఫస్ట్ది దాన్ని చూడకు, దాని గురించి మాట్లాడకు, దాని గురించి ఎవరైనా చెప్తే వినకు. సో మైండ్ వ్యాక్యూమ్ క్రియేట్ దానికి కట్ అయిపోతుంది. చేయక తప్పదు, లేకపోతే లైఫ్ అంతా సఫరింగ్ ఉంటుంది. నేను అనుకున్న ఒక ఎగ్జాంపుల్ చెప్దామని ఇదంతా చేసింది. అదే కారు కొనాలని పోతే మంచి కారు కొందాం అనుకుంటున్నా అంటే, మంచి కారు అంటే స్విఫ్ట్ కానీ లేకపోతే ఆల్టో కానీ ఏదైనా మంచిది తీసుకోవాలి బ్రదర్. అసలు మంచి కార్లు కావు. మంచి కారు అంటే బెంజ్ ఉంది, రోల్స్ రాయిస్ ఉంది, బుగాటి ఉంది, ఆల్టో ఉంది, ఇట్లాంటివే ఉన్నాయి, క్యాడిలాక్ ఉంది. కానీ నీ మైండ్ సజెస్ట్ చేయదు. నీ మైండ్కి తెలియదని కాదు. సినిమాల్లో చూసావు ఇట్లా రెక్కల్లా ఓపెన్ అయ్యే కారు, ఒక్కసారి అది కొనుక్కోవాలనుకున్నావా? నీ మైండ్కి తెలుసు నీకు అంత అవకాశం లేదురా వెస్ట్ ఫెలో, నువ్వు అనవసరంగా ఆ పేరు ఉచ్చరించినావు అనుకో, నీ ఇజ్జత్ పోతుంది. తెలుసు నీ పరువు కాపాడుకోవాలంటే నీ పరిధిలో ఉన్నదే మాట్లాడని చెప్తుంది. కానీ మైండ్కున్న ఒక బ్యూటీ ఏంది, నీ దగ్గర ఎంత ఉందో అంతకంటే కొంచెం ఎక్కువ ఛాలెంజ్ ఇచ్చి అంతలో నువ్వు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేసి అది థ్రిల్ అవుతుంది. దానివల్ల నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఈగో. నేను అల్టిమేట్గా గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు మనిషి. ఎంత కష్టమైనా కొందాం అనుకుంది. 2 లక్షలు ఎక్కువైంది బ్రదర్. అప్పు చేసినా సరే కొనాలన్నా కొనేసిన. దానికి ఒక 3 లక్షలు తక్కువ ఉన్నది నువ్వు కారు తీసుకుని ఏమి కాదు. కానీ నీ మైండ్ ఎట్లా డ్రామాలు ఆడుతుంది. 10 లక్షలు ఉంటే 15 లక్షల పని ఎప్పుడు చెప్తుంది. నీ దగ్గర 3 లక్షలు ఉంటే పెళ్ళి 6 లక్షలు చేయమని చెప్తుంది. దాంట్లో నాన్ సీరియస్గానే. అందుకని ఏదైతే సమాచారము, ఏదైతే నాది నీది అనుకుంటున్నామో, ఏదైతే ఈగోయిస్టిక్గా నువ్వు క్యారీ చేస్తున్నావో అదంతా ఒక మైండ్ ఫామ్ అవుతుంది. ఆ మైండ్ దాని యొక్క పరిధిలోనే నిన్ను ఫంక్షన్ అయ్యేట్టు చూస్తూ ఉంటుంది, నిన్ను బంధిస్తూ ఉంటుంది. నా అబ్జర్వేషన్ ఏంటంటే, నువ్వు ఏదైతే క్రియేట్ చేసుకున్నావో అది అవసరార్థం అని తెలుసుకో, నీ యొక్క ఐడెంటిటీ కోసం కాదు అని తెలుసుకుంటే మైండ్ పక్కకు జరుగుతుంది. మైండ్ ఐడెంటిటీని వదిలేస్తే మైండ్ పక్కకు జరుగుతుంది. దానికి వేరే ఆధారం ఏం లేదు. ఇది నా అబ్జర్వేషన్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కారు మంచిది చెడు ఎగ్జాంపుల్ ఎవరన్నా వింటే ఆ తేడా మీకు అర్థమైందో లేదు. నీకు అర్థమైందో తేడా? మంచి కారు చెడ్డ కారు. ఇప్పుడు ఉన్న మంచి కారు ఏముంది మార్కెట్లో ఇట్లా అడగ నేను. నా దగ్గర 6 లక్షలు ఉంది. 6 లక్షలకి ఏ కారు వస్తుంది? అన్ని కార్లు మంచివే, రంగులో పెద్ద పట్టింపు ఏం లేదు. ఒకవేళ అనుకుంటే వైట్ గిడ్డో సంథింగ్ లైక్ దట్ పంపించేసాను. ఇది ప్రయాణం గురించి కారు తప్ప నాట్ ఫర్ ఐడెంటిటీ. ఐడెంటిటీ కోసం కాదు అనగానే మైండ్ పక్క జరుగుతుంది, మైండ్ వచ్చేస్తుంది. అసలు మలకారు అంటే మనకు మంచిది కాదు, మా ఇంట్లోకి నచ్చదు. ఆ కారా అది వెనక పక్క ఇట్లుంటుంది బ్రదర్, బాగోదు అంటే ఐడెంటిటీ. అంటే నీ ఐడెంటిటీ కోసం చేసినవా మైండ్ రెలవెంట్గా ఎప్పుడు ఉంటుంది. ఐడెంటిటీని వదిలేసి చేసిన ఎక్కడ మైండ్ రాదు. మైండ్ అనేది పక్కన ఉంటుంది. మైండ్ 100% వాడాలి. నేను చెప్పింది నీ యొక్క డిసిషన్స్లో అవసరం కోసం డిసిషన్ తీసుకుంటున్నావా, గుర్తింపు కోసం డిసిషన్ చేసుకున్నావు? ఇప్పుడు చిన్న ప్రశ్న ఇస్తా. ఎంతమంది పెళ్ళిళ్ళు చేస్తున్నారు? బంధువులందరి మధ్యన పెళ్ళి ఆహా ఓహో జరిగిందని అనిపించుకోవాలని పెళ్లి చేస్తున్నావా, నా బిడ్డ సుఖంగా ఉంటే చాలు అని పెళ్లి చేస్తున్నావా? ఆలోచించుకో. అందరి దృష్టిలో ఆహా ఓహో అసలు ఎవడు ఒక్క మాట అనకూడదు అంటే ఐడెంటిటీ వచ్చేసింది. అప్పుడు మైండ్ ఖచ్చితంగా డ్రామాలు ఆడిపిస్తుంది నీతో. నీ దగ్గర 20 లక్షలు ఉంటే 20 లక్షలతో చేపిస్తుంది పెళ్ళి. 1 కోటి రూపాయలు 50 కోట్లు అన్నది అది. మంచి పెళ్ళి అంటే ఆ ముఖేష్ అంబానీ చేసిండు వాళ్ళ కొడుకు పెళ్ళి. అట్లా చేస్తావా? ఎక్స్ట్రావాగాంజా అంటది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు సెలబ్రిటీనే. అర్థమైంది కదా? ఇక్కడ విన్నా దాంట్లో ఫొటోస్ తీయడానికి కూడా సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్స్ని పిలిచారు. కామన్ మ్యాన్ విలువలే. అందరూ సెలబ్రిటీసే. ఇంకా ఎక్కడైతే అందరూ సెలబ్రిటీస్ ఉంటారో అక్కడ ఏ ఈగో ఉండదు, అందరు తోపులే కదా. అట్లా కాకుండా నా దగ్గర ఒక 10 లక్షలు ఉంది, అందరికి మంచి భోజనం. ఎందుకంటే భోజనం ఇంట్లో ఉన్నది తినాల్సిందే, ఆడ తినాల్సిందే. వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడకుండా ఏదన్నా ఉండి
నా బిడ్డ మంచిగా ఉంటే చాలు, మిగతాది ఎట్లయినా నాకు ఓకే. ఇట్స్ నాట్ అబౌట్ ఐడెంటిటీ. ఇది ఒక అమ్మాయి లైఫ్ నిలబెట్టడం కోసం చేస్తున్నది, గుర్తింపు కోసం కాదంటే నీ హోల్ కాన్వర్జేషన్ వేరే ఉంటుంది. అది ఎదుటి వ్యక్తి నిర్ణయించుకోవడం. ఇప్పుడు నేను ఏది గుర్తింపు కోసం చేశాను కాబట్టి మైండ్ నాకు సహాయకారిగా ఉండవలసిందే, మైండ్ నాకు బాసుగా ఉండదు. అంటే మైండ్ నన్ను పర్సన్ ఏం చేస్తలేదు, నాకు సహాయకారిగా ఉంటుంది. నేను మాట్లాడుతున్నా నాకు సహాయం చేస్తుంది మైండ్. అది గుర్తింపు కోసం అనుకో, మైండ్ ఏం చెప్తుంది, ముందు డ్రెస్ మంచి చేసుకురాపో అంటది. అది గైడ్ చేస్తుంది. ఇంకా అది ఎట్లా గుర్తింపు వస్తుందో మైండ్ తెలుసు కదా, అది ఆల్రెడీ చూసింది కదా, అందుకని అవన్నీ చేయమని చెప్తుంది. అది ఎప్పుడైతే నేను గుర్తింపు కోసం కాదు బ్రదర్ అన్నావు అనుకో, అయితే నాకు పని లేదు బ్రదర్, పక్కన కూర్చుంటాను, ఐ హెల్ప్ యూ అంట. ఈ చిన్న తేడా నేను స్పష్టంగా గమనించాను, దాన్ని అధ్యయనం చేశాను, నాలో తొంగి చూసి దాన్ని చెక్ చేశాను. ఇప్పుడు నేను పూర్తి స్పష్టతలో నుంచి నేను మాట్లాడుతున్నాను, నాకు ఏ కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు మైండ్ నాకు సహాయం చేస్తుంది తప్ప నన్ను డామినేట్ చేస్తలేదు. అండ్ ఐ ఆమ్ యూజింగ్ మై నైఫ్, నైఫ్ ఈజ్ నాట్ యూజింగ్ మీ. అంటే నేను నా కత్తిని ఉపయోగిస్తున్నా, కత్తి నన్ను ఉపయోగించడం లేదు. అంటే నేను నా మనస్సుని అవసరార్థం ఉపయోగించుకుంటున్నాను. అదే ఇప్పుడు రాజు ఇక్కడ కత్తి పెట్టుకుని తిరుగుతాడు, అది ఐడెంటిటీ. ఇంకా అవసరం పోయింది, గుర్తింపు అయిపోయింది. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఎందుకు సైకిల్ మీద రారు, అంటే ఇప్పుడు ఎవ్వరు రాని కారులో రావాలి. ఇప్పుడు కారు కాదు అది, ఇట్స్ నాట్ ఎ మీన్స్ టు ట్రావెల్. అది నీ యొక్క గుర్తింపుకు చిహ్నం అది. అప్పుడు మైండ్ అక్కడ, కార్ లేదు, నీ యొక్క ఐడెంటిటీ, నీ మైండ్, నీ థాట్ ప్రాసెస్ అక్కడ వస్తుంది, కార్ లాగా వస్తుందని. సరే, ఇది ఎవరికి ఎట్లా అర్థమైందో నాకు తెలీదు. అయితే ఐడెంటిటీ నుండి బయటపడకపోతే ఏమైంది పప్ప? చాలా ప్రాబ్లం అవుతుంది. బాధ, కష్టాలు, కన్నీళ్ళు, ఈగో, ప్రతిస్పర్ధ, ఎప్పటికీ తృప్తి ఉండదు, ఎప్పుడు ఏడుపు మొహమే. ఇప్పుడు ఐడెంటిటీలో ఉండడం వల్ల వాళ్ళకి హ్యాపీనెస్ ఉందేమో. మరి హ్యాపీనెస్ ఉన్నట్టు నీకు థ్రిల్ హ్యాపీనెస్ ఒకటి కాదు. ఇప్పుడు మన చిరంజీవి, మన నాగార్జున వాళ్ళు ఉన్నారు కదా, థ్రిల్ హ్యాపీనెస్ ఒక్కటి కాదు. రేంజ్ లో కార్ కొనుక్కున్నారు, అప్పుడు హ్యాపీ అవుతుంది. నేను అట్లా అంటలేను, నేను కూడా బెంచ్ కారు కొంటానే చెప్తున్నా కదా. ఆ కొనే వ్యక్తి ఎవరో వాళ్ళు నిర్ణయించాలి, నేను వాళ్ళని జడ్జ్ చేస్తలేను. ఇప్పుడు నేను చెప్తున్న స్థితిలో వాళ్ళందరూ ఉంటే అంతకంటే గొప్ప విషయంగా, మన దగ్గర ఉన్న డబ్బులకు రోల్స్ రాయిస్ వచ్చిందిరా ఏముంది అంటే అద్భుతం అది. కానీ నేను రోల్స్ రాయిస్ గుర్తింపు కోసం కొన్నా అంటే ఐడెంటిటీ వచ్చేసింది అంటున్నా, అంతే. అయింది. అంటే తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ, ఇదంతా నేను తక్కువ ఎక్కువ అట్లే ఎక్కువ కొననీయదు, అదే చెప్తున్నా. అంటే నీ మైండ్కి నీవెవరో తెలుసు, అది గుర్తింపు కోసం పాకులాడుతుంది. అది దాని దగ్గర, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని డబ్బులకు కొంచెం ఎక్కువ ఉన్న కారే నీతో కొనిపిస్తుంది, అది తృప్తి పొందుతుంది, నేను పరిచయం చేస్తుంది. ఇదేం కారు రా, డొక్కు కారు అంటున్నాను చూడండి. అట్లా ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు నేనున్నా అనుకో, ఏది కారు ఎట్లుందంటే 3 లక్షలు ఉన్నాయి, అది వచ్చింది, ప్రయాణానికి ఉపయోగపడుతుంది బ్రదర్, ఏముంది అందులో అని చెప్తే ఇప్పుడు ఎవడన్నా దీని తర్వాత అనగలడమాట. అయితే పప్ప నువ్వు మైండ్ అంటే మరి నువ్వేం వాడుతున్నావు, వాళ్ళేం వాడుతున్నారు, మళ్ళీ నువ్వు చెప్పరా టైసన్? చెప్పు. ఇప్పుడు నువ్వు అదే విషయాన్ని, అందరూ మైండే వాడతారు. ఇప్పుడు నువ్వు అదే విషయాన్ని ఏమన్నావు, 3 లక్షలు ఉన్నది, దాంట్లో ఏది వచ్చిందో అది వచ్చింది, ఓకే హ్యాపీ, అది ఎలా ఉన్నా అని నువ్వు అన్నావు. అదే వేరే వాళ్ళకి హర్టింగ్ ఉంటుంది. మరి ఇక్కడ ఇద్దరిలో తేడా ఏంటి? అట్లా నీకు తేడా నువ్వే చెప్పినా, ఇప్పుడు నేను తేడా చెప్పిన ఓకే, మరి ఇంకేం ఇలా మనం ఆలోచిస్తున్న మైండ్ ఏంటి, మరి అలా ఆలోచిస్తున్నా రెండు ఒకటే. మళ్ళీ ఇంత ఫస్ట్ నుంచి చెప్తున్నది అదే, గుర్తింపు కోరుకుంటే హర్ట్ అవుతావు ఖచ్చితంగా. కోరుకునేది ఎవరు? మైండే. నీ మైండ్ ఫేక్ ఐడెంటిటీ అనేది ఒకటి ఉంటుంది, అది పక్కన పెట్టేస్తే యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. అంతే. నీ మైండ్ మరి ఎందుకు బాగా కోరుకోవట్లేదు, అవసరం లేదు కాబట్టి. అది కూడా మైండే కదా. అదే రియలైజేషన్ అంటే ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ అని పెద్ద పెద్ద పదాలు, అంటే ఐడెంటిటీ నుంచి బయటపడ్డ నువ్వు సెల్ఫ్, నువ్వు దెన్ యు ఆర్ లివింగ్ యాజ్ యు ఆర్. రెండింటికి మైండే ఉపయోగపడేది. చెప్తే కదా, చాక్ ఎగ్జాంపుల్ ఇస్తే అర్థం చేసుకో. ఇప్పుడు నేను రాజు చాకు పెట్టుకొని తిరుగుతున్నా, ఇది ఐడెంటిటీ కోసం. నేను చాకు తీసుకొని బయటపడ్డ మైండ్, అంతే కదా, అంతే కరెక్ట్. ఎప్పుడు ఉండదు, హ్యాపీనెస్ కాదు అది, థ్రిల్. హ్యాపీనెస్ థ్రిల్ ఒకటి కాదు. అందరిని పిలిచినా, అందరిని చూసినా ఎగిరి గంతులేసి, ఇట్స్ నాట్ హ్యాపీనెస్. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎలా? ఎగ్జాంపుల్ అంటే నువ్వు అనుకున్నది జరిగినప్పుడు వచ్చేది హ్యాపీనెస్, ఉండేది
ఎప్పుడు ఉంటుంది. హ్యాపీనెస్ అంటే నవ్వడం కదా, అంటే ఆనందం అనేది. నువ్వు ఏకాంతంగా ఉంటే ఆనందంగా ఉండవనే. మరి మళ్ళీ ఆనందం అదే హ్యాపీనెస్ని ఆనందంగానే వాడుతున్నారు, హ్యాపీనెస్, బ్లిస్ ఇట్లాంటివి. సో హ్యాపీనెస్ అంటే వచ్చిపోయే వాటి మీద వచ్చేది హ్యాపీనెస్సే. ఎవరెవరిని వచ్చారో హ్యాపీనెస్ ఉంటుంది. థ్రిల్ అంటే ఎక్కువ రావడం బల్క్లో. సడన్గా నువ్వు ఎప్పుడైనా అనుకోకుండా రాదు అనుకుంటుంది వచ్చినప్పుడు థ్రిల్ అవుతుంది. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే హఠాత్తుగా నీకు చిరంజీవి కనిపించాను అనుకో, అప్పుడు థ్రిల్ అవుతావు. అప్పుడు హ్యాపీగా థ్రిల్ అవుతావు అనమాట. అంటే మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్. సంతోషం అన్నది డే టు డే లైఫ్లో చాలా వస్తూ పోతుంటుంది. నువ్వు సినిమా టికెట్ మంచి రోజు సీట్ దొరికితే సంతోషం అవుతుంది. అట్లా ఒక ఫ్రెండ్ హఠాత్తుగా వస్తే సంతోషం అవుతుంది. కానీ ఎప్పుడు రాడనుకున్న ఫ్రెండ్ వస్తే థ్రిల్ అవుతుంది. అట్లా చిన్న చిన్న విభజన ఉంది. ఆల్మోస్ట్ ఒకటి కాదు, అదంతా మైండ్ గేమే. నీకు నిజంగా ఆ విషయం అర్థమైతే నీ లైఫ్లో థ్రిల్ ఉండదు, ఎగ్జైట్మెంట్ ఉండదు. మంచి స్థితి అది. నేను అందరినీ ఆశీర్వదిస్తున్నా, ఏ థ్రిల్ ఎగ్జైట్మెంట్ లేని స్థితిలో నిలబడండి లైఫ్లో. ఎవరిని సర్ప్రైజ్ చేయొద్దు, ఏం సర్ప్రైజ్ అవ్వద్దు. ఏమన్నా కొత్తది తెస్తున్నాడు ఆ సర్ప్రైజ్ అవ్వడానికి, నీ దగ్గర లేనిదే సర్ప్రైజ్ అవుతున్నాడు. కొంతమంది ఏమంటారంటే థ్రిల్ లేని లైఫ్ ఒక లైఫ్ అయినా ఎప్పుడు ఇలానే ఉంటారని అంటారు. మరి దానికి సమాధానం అర్థం కానంత వరకు అట్లే ఉంటుంది. ఇప్పుడు అర్థం కాకపోతే అట్లా, అర్థమైతే ఇట్లా చెప్తున్నా కదా. వాటి కోసం వెంపల్లానంతసేపు నీ మైండ్ బహిర్ముఖమై ఉంటుంది. వద్దది, అలసిపోతావు. నేను ఐఎమ్ టెలింగ్ యూ, అలసిపోయి లాస్ట్కి నువ్వు ఓ టైంలో బిడ్డ తెబిడు ఏం థ్రిల్ అవుతావు. తాత చిచ్చి పోసుకున్నావు నువ్వు ఇప్పుడే, తెలియదు కొడుక, థ్రిల్ ఉండదు, ఏముండదు. ఎంత గొప్ప ఐడెంటిటీ నుండి బయటపడిన మైండ్, ఐడెంటిటీ కోరుకుంటున్న మైండ్, అంతే అంతే. నేను అడిగింది ఇదే. ఓకే, నువ్వే చెప్పినావు కదా, ఇంకేంది. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా నాకు సాధ్యమైనది చేస్తున్నా, కానీ గుర్తింపు కోసం కదా. ఇప్పుడు నేను రచయితను అవ్వాలని రాస్తే ఐడెంటిటీ కదా. వాడు ఎంత నూకినా విఎన్ నైపుణ్యంగా రాయలేడు, ఎందుకంటే అంత అధ్యయనం లేదని నేను తెలుస్తుంది మైండ్కి. రెండోది ఏంది, నాకు సాధ్యమైనది రాస్తున్నా, ఇక్కడ ఐడెంటిటీ లేదు. చూసావా, మీకు అర్థమైంది తేడా? మామూలు విషయం కాదు ఇది, టెరిఫిక్ విషయం ఇది. చివరి వరకు ప్రశాంతంగా బతుకుతూ అన్ని పనులు సాధ్యమైనంత చేయడంలో ఒక మంచి ధ్యాన ప్రక్రియ, ఒక యోగం అది. కానీ వాడి కోసం వీడి కోసం అటు పరిగెత్తి ఇటు పెరిగెత్తి ఏదో ప్రూవ్ చేసి అలసిపోతావు. నువ్వు ఎప్పుడు సమగ్రంగా జీవించలేవు. బాగాలేదు ఆ లైఫ్. అది ట్రై చేసే ఉన్నాం, అది ఒకప్పుడు. అందులో ఏ మజా లేదు. అదంతా ఎగ్జాస్ట్ అయిపోతావు ఘోరంగా. అసలు నీకు ఎవడన్నా లేకపోతే పిచ్చిలేస్తుంది. నిజంగా నేను చెప్పినట్టు ఐడెంటిటీ లేకుండా ఉంటే అసలు అందరున్నా ఎవరు లేకపోయినా ఫస్ట్ నువ్వు ప్రశాంతం ఉండు, యు ఆర్ ఎట్ ఈజ్. అట్లా ఐడెంటిటీ డ్రాప్ చేసిన వాడు కిరీటం లేని రాజు వాడు. రమణ మహర్షి ఎవరు? హాయిగా అసలు ఒక రాజన్నంత స్థిరంగా ఉంటాడా? ఎట్లుంటాడు ఎట్లా. ఒక చిన్న వీడియో ఉంటుంది, రమణ మహర్షి నడుచుకుంటూ వచ్చి ఈ సంకలు ఉన్నది ఇట్లా భుజం మీద వేసుకొని ఇట్లా కూర్చుంటాడు. చూసారా ఎప్పుడన్నా? అది చూడలేదా? కూర్చున్న స్టైల్ అసలు ఇంత కూడా వచ్చిన వీడియోస్ ఉన్నాయి, విదేశీయులు తీశారు. అది మనం ఏదైనా పెట్టచ్చు. ఊరికి అది ఎక్కడుందో చూద్దాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. ఆగో కూర్చున్నాడు. ఇప్పుడు చూడు, నీళ్ళు తాగిన తర్వాత కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినట్టు కదా. అంతే, అప్పుడు వీడియోస్ క్యాప్చరింగ్ అంతే. ఇప్పుడు చూడు ఇంకా నెక్స్ట్. నేను అంటున్నది ఇక ఏ బరువు లేదన్న, సర్దుకునేది లేదు, ఊసిపోయేది లేదు, పక్కకు జరిగేది. అంటే అదేంది ఒక సమగ్రత. అది మనకి ఇట్స్ నాట్. నువ్వు అట్లా ఉండాలన్నా ఉండలేవు. మనసులో క్లారిటీ వస్తే తప్ప, ఐడెంటిటీ పడిపోతే తప్ప. నువ్వు ఒక టాక్ చేసినా కదా ఒక ఆయన, అసలు మీరెవరు అందరు మీ గురించి మాట్లాడుకుంటారంటే నువ్వు ఉన్నావు కదా అక్కడ, అశోక్ సార్.
ఇప్పుడు అతనికి ఆశ్చర్యపోయే జవాబు అది. అతను ఏమంటే అసలు అందరూ మీ గురించి మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరు మీరు, నాకు మీరు అంటే నేను మిమ్మల్ని ఎప్పుడు తెలియదు. అవును అవును. తెలుసుకోవాలని ఉంది, చెప్పగలరా వచ్చేవాళ్ళు అడుగుతున్నాడు. అప్పుడు నేనేం చేసిన చిన్నపిల్లాడు చూపించిన, అదే నేను, అయ్యో అది మా అబ్బాయి, అది మా అబ్బాయి అంటే అయితే నేనే మీ అబ్బాయి అనుకోండి. అతను చెప్పింది ఏంది, ఆ అబ్బాయిని ఎందుకు లైక్ చేస్తున్నారు, అతనికి డబ్బు లేదు, పేరు ప్రఖ్యాతులు లేవు, ఏం లేవు, మెడల్స్ రాలే, అవార్డ్స్ రాలే, అతనికి ఐడెంటిటీ లేదు. ఏది దేని ఐడెంటిటీ లేదో దాని వైపు మనం వెళ్తున్నాం. చెట్టు దగ్గరికి కూర్చుంటాం, ఐడెంటిటీ లేదు. చెట్టుకి గనక ఐడెంటిటీ ఉంటే ఏయ్ చాలా బాడక ఏ కులం రానిది, ఒక ఫ్రూట్ తెంపుకున్నాక చైతం కొట్టారు, అది కొమ్మ తీసుకుని పొడవది ఇట్లా. వాటికి ఐడెంటిటీ లేదు, కుక్కకి ఐడెంటిటీ ఉండదు, అందుకే అది పిలిస్తే వస్తుంది, ఏదైనా చేస్తే మర్చిపోతుంది. ఐడెంటిటీ ఉంటే మనిషి మెల్లగా హెల్త్ క్రియేట్ చేసుకుంటాడు మనసులో. ఐడెంటిటీ ఒక వ్యాధి. ప్రాపంచికమైన ఒక విజిటింగ్ కార్డు రా ఐడెంటిటీగానే వాడుకో, ఐడెంటిటీ కార్డు కదా, ఎంత బాగుంది. అంటే ఆఫీస్లో ఐడెంటిటీ చేసుకుంటా అంతవరకే, అది పెట్టుకొని పడుకుంటాం. అయింది బాత్రూంలో కూడా ఐడెంటిటీ, ఐఎమ్ బాస్ హెచ్ఆర్, సీనియర్ హెచ్ఆర్. ఇంటికి వచ్చినాక సీనియర్ హెచ్ఆర్ స్పీకింగ్, వైఫ్ అన్నం పెట్టు, నడవదు. ఐడెంటిటీని నువ్వు బొందబెట్టురా. కానీ ఇది లేకుండా మళ్ళీ ఒక ఫేక్ ఐడెంటిటీ మనం వేసుకున్నాం, ఇన్విజిబుల్ ఐడెంటిటీ కార్డు. అంటే నేను ఇది నాది కులము, నేను ఎట్లా ఎట్లా విక్తా, నేను అది క్రియేట్ చేసుకున్నారు. అయ్యో రామ, అడుగుతున్న అందరూ వింటున్న అందరికీ ఇది వచ్చేస్తుంది అది. అందుకని ఇది వ్యక్తిగతంగా విచారణ చేసి నిర్ణయానికి రావాలి. నో ఐడెంటిటీ. రఘుపతి రాఘవ ఒరిజినల్ సాంగ్ ఊరికే పాడతా వినండి. రఘుపతి రాఘవ టరట, మనకు మామూలుగా తెలుసు పతిత పావన సీత, అది ఒరిజినల్ కాదు. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. సుందర విగ్రహ మేఘశ్యాం, సుందర విగ్రహ మేఘశ్యాం. గంగా తులసి సలగ్రం, భద్రగిరీశ్వర సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. ఇది ఒరిజినల్ యాక్చువల్లీ చాలా. సో ఆధ్యాత్మికత అనే దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మీరు ఎన్ని సాధనలు చేస్తారు, ఎన్ని ధ్యానాలు చేస్తారు, ఎంతమంది గురువులు ఉన్నారు, మీకు ఎంత పెద్ద పూజా మందిరం ఉంది, ఇవి కాదు. గుర్తింపు అనే చట్టంలో మీరు ఇరుక్కున్నారా, మీకు ఏం అర్థం కాలే. గుర్తింపు అనేది లేదు. కానీ ఇక్కడ ఈ శరీర మనోధర్మాలు ఉన్నందుకు, సమాజంలో ఉన్నందుకు ఏదో పని ఉంది, నీకు కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి, నీ చుట్టూ కొందరు మనుషులు ఉన్నారు, సామరస్యం చెడకుండా, పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా జస్ట్ సహజంగా కర్మ చేస్తున్నావు, నీకేదో అర్థమైనట్టు. ఈ భూమి మీద చాలామంది ఏ ధ్యానం చేయని గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. చాలా ధ్యానాలు చేసి నేను ధ్యానిని అని గొప్పలు చెప్పుకునే ఈగోయిస్టిక్ మెడిటేటర్స్ ఉన్నారు. అందుకని ఇది అర్థమైతే దీన్ని ఆధారం చేసుకొని యూ కెన్ సింప్లీ సీ, నేను మెడిటేషన్ చేస్తాను, అది నాకు చాలా, అంటే ఐడెంటిటీతో చెప్తున్నాడా, ఆ స్థితిని చెప్తున్నాడా, మా గురువు గారు అది గుర్తుపట్టవచ్చు మనం. సో ఎవడు ఎన్నేళ్ళు సాధన చేసిండన్నది ఇర్రెలెవెంట్. ఐడెంటిటీ అనే చట్టంలో ఇరుక్కుందా, ఇంకా లాంగ్ వేటుకు. ఐడెంటిటీ అన్నది ఆభరణం కాదు, అది ముళ్ళ కిరీటం. రాను 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 నువ్వు క్రియేట్ చేసుకునే ఐడెంటిటీలో నువ్వు ఒక లూప్లో ఇరుక్కుపోతుంది. ఇంకా అది 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 అని దాన్ని వదలకుండా నువ్వు పనిచేస్తూ ఉంటావు, అది పోకుండా. అట్లా నువ్వు లిమిటెడ్ అయిపోతావు అనమాట. సో ఐడెంటిటీ వదిలేస్తే ఆకాశం, ఐడెంటిటీ ఉంటే మురుక్కాలం. ఇది టీషర్ట్ డిజైన్ రాసుకో. ఐడెంటిటీ ఉంటే ఆకాశం, ఐడెంటిటీ లేకపోతే ఆకాశం, ఐడెంటిటీ ఉంటే మురుక్కాలువ. హలో, సరే మరి, ఓకే, బాయ్ బేటా.